యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం అందరూ కూడా అల్లు అర్జున్ అగ్ని కాంబోలో వస్తున్నటువంటి మూవీ పైన ఎంతలా వేచి చూస్తున్నారంటే చాలా దీనికి తగ్గట్టు అల్లు అర్జున్ బర్త్డే రోజు ఈ సినిమా పేరు రాక అని చెప్పి ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. సో అల్లు అర్జున్ అగ్ని కాంబినేషన్ అంటే స్టార్టింగ్ నుంచి అసలు ఈ మూవీ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ షూటింగ్ కి కూడా చాలా రోజులు కొన్ని నెలలు టైం పడుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే నటిస్తుందన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై హైప్స్ ఇంకో లెవెల్ కి మారిపోయాయని మనం చెప్పవచ్చు. మరి పుష్ప వంటి సూపర్ డూపర్ హిట్ సీక్వెన్స్ అంటే పుష్ప 1 కానివ్వండి, పుష్ప 2 కానివ్వండి, రెండు కూడా సూపర్ డూపర్ హిట్ సాధించిన తర్వాత అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలే భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు అసలు అల్లు అర్జున్ అగ్ని కాంబోలో వచ్చేటువంటి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. ఒక దీపికా పదుకొనే హీరోయిన్ కాకుండా అటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా స్టార్ కాస్టింగ్స్ అందరూ కూడా రష్మిక మందన పుష్ప సినిమాలతో ఏదైతే అల్లు అర్జున్ సరసన నటించిందో రష్మిక మందన కూడా ఈ మూవీలో కాస్టింగ్ చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. సో ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ రాకా సినిమా గురించి అయితే వినపడుతూ ఉంది. మరి రాకా గురించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ అయినా, ఏ చిన్న న్యూస్ అయినా సరే అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఈ రాకా సినిమా గురించి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి, సినీ ప్రియులకి కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పాలి. మరి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్, ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి మొత్తానికి అటు అల్లు అర్జున్ తో పాటుగా లీడ్ చేసే ఒక రోల్ ఉంటుంది. సో అది మరి అక్షయ్ కుమార్ పాత్రైనా, ఇటువంటి సందేహాలు అయితే చాలా ఉన్నాయి. మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది మూవీ నుంచి, ఈ మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.